నరేంద్ర మోదీజీ ఎక్కువ శాతం మౌనంగా ఉంటారు. ఆయన ఎక్కువ కాలం మౌనంగా ఉన్నారు అంటే ఆయన సన్నిధులకి అర్థమైపోతుంది అక్కడ ఏదో జరగబోతుంది అని. ఒక్కసారి ప్రామిస్ అంటూ చేసిన తర్వాత దాన్ని ఎలాగైనా సరే ప్రూవ్ చేయాలి అని 99% కాదు 100% చూస్తారు. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఏర్పడింది. ఆ టైంలో మోదీ గారికి 25 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ లో ప్రచారకగా పనిచేస్తున్నారు. ఎమర్జెన్సీ టైంలో ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ విధించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎక్కడ కనిపించినా వారిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తున్నారు. అప్పట్లో ఆర్ఎస్ఎస్ అనేది దేశభక్తికి చిహ్నం. ఇందిరాగాంధీ గారు చేస్తున్న ఈ అరాచకాలని బయట పెట్టాలి అంటే వీళ్ళు బయటికి రావాలి. వీళ్ళు బయటకు వస్తే అరెస్ట్ చేస్తారు. ఆ టైంలో పెద్ద పెద్ద నాయకులు అరెస్ట్ అయ్యారు. కానీ మోదీ గారు మాత్రం ఒక్కసారి కూడా అరెస్ట్ కాలేదు. ఎందుకు తెలుసా? అప్పట్లోనే ఆయన ఎవరి కంటా పడకుండా వింత వింత వేషాలు వేసుకుని ప్రజల మధ్య తిరిగేవాడు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ మోదీ గారిని స్పెషల్ గా సర్దార్ నరేంద్ర సింగ్ మోదీ అని పిలుచుకునేవారు. ఆ టైంలో బీజేపీ నాయకులందరినీ, అటల్ బిహారీ వాజ్పేయి గారిని, ఎల్కే అద్వానీ గారిని, రాజకీయ దురంధరుడు జయప్రకాష్ నారాయణ గారిని కూడా వీళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టింది ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం. ఆ టైంలో నరేంద్ర మోడీ గారు కేశవరావు దేశ్ముఖ్ తో కలిసి పనిచేసేవారు. ఆయన కార్యాచరణ ఎలా చేస్తాడో దానికి అనుగుణంగా వీళ్ళందరూ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేవారు. కానీ ఆ టైంలో కేశవరావు దేశ్ముఖ్ కూడా జైల్లోనే ఉన్నాడు. ఆయన దగ్గరే కీలకమైన పత్రాలన్నీ ఉన్నాయి. ఆ పత్రాల్లో ఆర్ఎస్ఎస్ తర్వాత ఏం చేయబోతుంది అనే ఫ్యూచర్ ప్లాన్ మొత్తం అందులోనే ఉంది. ఇప్పుడు ఆ పత్రాన్ని ఎలా బయటికి తీసుకురావాలి? ఒకవేళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎవరైనా బయట కనిపిస్తే వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో అందరి దృష్టి మౌనంగా ఆలోచిస్తూ కూర్చున్న దురంధరుడు నరేంద్ర మోదీ పైన ఉంది. అప్పుడు మోదీ గారు నేను వెళ్లి పత్రాలు తీసుకొస్తాను అంటాడే కానీ ఆ ప్లాన్ ఎవరికి చెప్పడు. అంటే ఈ లీడర్షిప్ క్వాలిటీస్ మోదీ గారిలో 25 ఏళ్లలోనే తయారైపోయింది. మోదీ గారు ఒకవేళ నేను కూడా అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి అనే ఫ్యూచర్ ప్లాన్ తో నాథాలాల్ జగడా అనే ఇంకొక కీలకమైన నాయకుడిని సేఫ్ ప్లేస్ లో ఉంచాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ని ముందుకు తీసుకెళ్లడానికి ఇంకొకరు ఉండాలి కాబట్టి. తన స్కూటర్ పై అంత పెద్ద నాయకుని తీసుకెళ్లి ఒక సేఫ్ జోన్ లో ఉంచి ఆయన తిరిగి మళ్ళీ వెనక్కొచ్చి మనీ నగర్ అనే టౌన్ లో స్వయం సేవక్ సోదరిని ఒక ఆవిడని తీసుకొని ఇద్దరు కలిసి స్కూటర్ మీద పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అప్పుడే ఆమెను రెడీ చేసి ఉంచుతాడు. నువ్వేం చేయాలి, నేనేం చేయబోతున్నాను అని. మోదీ గారు ఎలాగో మారువేషంలోనే ఉన్నారు. ఆ మహిళ అక్కడి పోలీస్ అధికారులతో మా ఆయన కూడా పోలీస్ స్టేషన్ వచ్చినట్టున్నాడు, ఆయనని మీరు అరెస్ట్ చేసినట్టున్నారు, ఒకసారి నేను ఆయనను చూడాలి అని వాళ్ళని ఎంగేజ్ చేస్తున్న టైంలో మోదీ గారు కూడా నా చెల్లెలు కూడా అరెస్ట్ చేశారా అని వెతుకుతున్నట్టుగా డైరెక్ట్ గా కేశవరావు దేశ్ముఖ్ గారి దగ్గరికి వెళ్లి ఏదో వెతుకుతున్నట్టు చేసి ఆయన దగ్గర నుండి నేను నరేంద్ర మోదీని, ఆ పత్రాలు ఇవ్వండి అని ఆ పత్రాలు తీసుకొని నేరుగా బయటకు వచ్చేస్తారు. ఆ మహిళకి ఇంటిచ్చేస్తాడు, పని అయిపోయింది అని. ఆ పోలీసులు వీళ్ళు ఎందుకు వచ్చారు అని తెలుసుకునే లోపే వీళ్ళ పని పూర్తి చేసేస్తారు. ఇది మోదీ అంటే. అనుకున్నది 100% చేసి చూపించే ఒకే ఒక వ్యక్తి ఒక్క మోదీ మాత్రమే.